హలో గైస్! ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఆర్టీరియల్ సప్లై ఆఫ్ హార్ట్. సో, హార్ట్‌లో ఆర్టరీస్ ఏముంటాయి? రైట్ కొరోనరీ ఆర్టరీ అండ్ లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీ. ఇది రైట్ కొరోనరీ ఆర్టరీ అండ్ ఇది లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీ. సో, ఈ రైట్ కొరోనరీ ఆర్టరీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అయోటా దగ్గర నుంచి అసెండింగ్ అయోటా నుంచి సుపీరియర్ వేనా కేవా దగ్గర నుంచి మనకి ఈ రైట్ కొరోనరీ ఆర్టరీ అనేది అరైజ్ అవుతుంది. లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీ ఎక్కడి నుంచి అరైజ్ అవుతుంది? అసెండింగ్ అయోటా నుంచి వస్తుంది. అయోటా దగ్గర నుంచి అండ్ పల్మనరీ ట్రంక్ బిహైండ్ నుంచి ఇది పాస్ అవుతుంది. ఇది పల్మనరీ ట్రంక్ అయితే ఈ పల్మనరీ ట్రంక్ బిహైండ్ నుంచి మనకి లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ అనేది రైజ్ అవుతుంది. ఈ ఆర్టరీస్ మళ్ళీ బ్రాంచెస్ ని ఇస్తాయి. అసలు ఇవి ఎక్కడి నుంచి పాస్ అవుతున్నాయి, ఎలా పాస్ అవుతున్నాయి అంటే కనుక మనకి ఏట్రియాకి వెంట్రికల్స్ కి రెండింటికి మిడిల్లో ఏట్రియో వెంట్రికులర్ గ్రూవ్ ఉంటుంది కదా, కొరోనరీ సాల్కస్, దాని లోపల నుంచి ఈ ఆర్టరీస్ అనేవి పాస్ అవుతాయి. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్స్ కూడా ఏట్రియో వెంట్రికులర్ గ్రూవ్, దాన్ని మనం కరోనరీ సల్కస్ అని కూడా అంటాం. కరోనరీ అంటే హార్ట్ లో ఉండే సల్కస్, ఆ గ్రూవ్ దగ్గర నుంచి పాస్ అవుతాయి ఈ ఆర్టరీస్. సో ఇవి మళ్ళీ బ్రాంచెస్ ని కూడా ఇస్తాయి. ఈ ఆర్టీరియల్ సప్లైలో మనం దీని బ్రాంచెస్ గురించి తెలుసుకుంటాము. సో టాపిక్ లోకి వచ్చేద్దాం, చూడండి. ఆర్టీరియల్ సప్లై ఆఫ్ హార్ట్. సో ఆర్టీరియల్ సప్లైలో చూసుకుంటే హార్ట్ ఈ సప్లైడ్ బై 2 కరోనరీ ఆర్టరీస్. 2 కరోనరీ ఆర్టరీస్ అనేవి హార్ట్ కి సప్లై చేస్తాయి. సో అరైజింగ్ ఫ్రమ్ అసెండింగ్ అయోటా, రెండు కూడా మనకి అసెండింగ్ అయోటా నుంచే అరైజ్ అవుతాయి. రైట్ కరోనరీ ఆర్టరీ ఏమో రైట్ సైడ్ నుంచి అరైజ్ అవుతుంది, లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ ఏమో లెఫ్ట్ సైడ్ నుంచి అరైజ్ అవుతుంది. సో ఇందాక మీకు చూపించాను కదా అలాగా. సో ఫస్ట్ రైట్ కరోనరీ ఆర్టరీ గురించి తెలుసుకుంటే కనుక రైట్ passes from pulmonary trunk and atrium into the right atrioventricular groove or right coronary sulcus. అంటే ఏంటి, మీకు ఇందాక చెప్పాను కదా, రైట్ అనేది మనకి ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? పల్మనరీ ట్రంక్ అండ్ ఏట్రియం దగ్గర నుంచి ఇంటూ ది రైట్ ఏట్రియోవెంట్రికులర్ గ్రూవ్, అంటే దీన్ని మనం కరోనరీ సల్కస్ అని కూడా అంటాం. రైట్ ఏట్రియాకి వెంట్రికల్స్ కి రెండింటికి మిడిల్లో ఉండే ఆ గ్రూవ్ ద్వారా ఈ రైట్ కరోనరీ ఆర్టరీ అనేది పాస్ అవుతుంది. It goes downwards, forward and to the posterior or diaphragmatic surface. ఇది కిందకి వెళ్ళి ఫార్వర్డ్ కి వెళ్ళి అలా వెనక్కి పోస్టీరియర్ సర్ఫేస్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇది ఇట్లా డౌన్వర్డ్ డైరెక్షన్ లో, ఫార్వర్డ్ డైరెక్షన్ లో వచ్చి పోస్టీరియర్ సర్ఫేస్ లోపలికి, ఈ పోస్టీరియర్ సర్ఫేస్ చూసారు కదా, పోస్టీరియర్ సర్ఫేస్ లోపలికి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్, రైట్ కరోనరీ ఆర్టరీ అరైజెస్ ఫ్రమ్ యాంటీరియర్ పార్ట్ ఆఫ్ అయోటిక్ వాల్వ్. మనకి అయోటిక్ వాల్ లో ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి మళ్ళా. అంటే ఈ అయోటా ఏదైతే ఉందో ఈ వాల్వ్, ఇక్కడ మనకి అయోటిక్ వాల్వ్ ఉంటుంది. ఈ వాల్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏమో యాంటీరియర్, ఇంకొకటి చూసుకుంటే పోస్టీరియర్ మళ్ళీ 2 గా డివైడ్ అవుతుంది. ఒకటి లెఫ్ట్, ఇంకొకటి రైట్ గా డివైడ్ అవుతాయి. ఓకే, సో మనకి ఇది ఎక్కడి నుంచి అరైజ్ అవుతుంది? రైట్ కరోనరీ ఆర్టరీ అనేది ఎక్కడి నుంచి అరైజ్ అవుతుంది? రైట్ కరోనరీ ఆర్టరీ అరైజెస్ ఫ్రమ్ ది యాంటీరియర్ పార్ట్ ఆఫ్ అయోటిక్ వాల్వ్. ఈ యాంటీరియర్ పార్ట్ ఆఫ్ అయోటిక్ వాల్వ్ దగ్గర నుంచి మనకి రైట్ కొరోనరీ ఆర్టరీ అనేది అరైజ్ అవుతుంది. ఓకే, యాంటీరియర్ పార్ట్ ఆఫ్ అయోటిక్ వాల్వ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి రైట్ కొరోనరీ ఆర్టరీ అనేది రైజ్ అవుతుంది. తర్వాత ఈ రైట్ కొరోనరీ ఆర్టరీ ఏంటంటే మనకి బ్రాంచెస్ ఇస్తుంది. ఎస్ఏ నోడల్ బ్రాంచ్, రైట్ మార్జినల్ బ్రాంచ్, పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ, ఈ 3 బ్రాంచెస్ ఇస్తుంది. ఫస్ట్ ఎస్ఏ నోడల్ బ్రాంచ్ గురించి చూద్దాం. ఎస్ఏ నోడల్ బ్రాంచ్ అంటే ఏంటి? గోస్ ఫ్రమ్ బ్యాక్ ఆఫ్ ది సుపీరియర్ వేనా కేవా అండ్ దెన్ టు ఎస్ఏ నోడ్. ఇదేంటంటే మనకి బ్యాక్ ఆఫ్ ది సుపీరియర్ వేనా కేవా వెనకాల నుంచి ఎస్ఏ నోడ్ లోపలికి ఎంటర్ అవుతుంది. మనకి ఇది అసెండింగ్ అయోటా, ఇది పల్మనరీ ట్రంక్, ఇది సుపీరియర్ వేనా కేవా అనుకుంటే ఈ సుపీరియర్ వేనా కేవా యొక్క బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ఎస్ఏ నోడ్ ఉంటుంది. ఎస్ఏ నోడ్ కి సప్లై చేస్తుంది. దీన్నే మనం ఎస్ఏ నోడల్ బ్రాంచ్ అంటాం. ఇలా బ్యాక్ ఆఫ్ ద సుపీరియర్ వేనా కేవా నుంచి ఎస్ఏ నోడ్ కి వెళ్ళి ఎస్ఏ నోడ్ కి సప్లై చేస్తుంది. దీన్నే మనం ఎస్ఏ నోడల్ బ్రాంచ్ అంటాము.
సో ఇది చూసుకుంటే కనుక రైట్ మార్జినల్ బ్రాంచ్ అంటే ఏది? మనకి ఈ రైట్ కరోనరీ ఆర్టరీ ఇలా ముందుకి పాస్ అయ్యి ఈ కిందకి రైట్ సైడ్ రైట్ బోర్డర్ లో ఒక బ్రాంచ్ ఇస్తుంది. దీన్నే ఈ రైట్ బోర్డర్ లో ఇచ్చే ఆ బ్రాంచ్ ని మనం రైట్ మార్జినల్ బ్రాంచ్ అంటాం. ఈ రైట్ సైడ్ ఈ బోర్డర్ లో ఇచ్చే ఆ బ్రాంచ్ ని మనం రైట్ మార్జినల్ బ్రాంచ్ అంటాము. నెక్స్ట్ పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ చూద్దాము. సో పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి రైట్ కరోనరీ ఆర్టరీ అనేది అలాగ యాంటీరియర్ సైడ్ ఫ్రంట్ కి పాస్ అయ్యి అలా పోస్టీరియర్ డయాఫ్రమాటిక్ సర్ఫేస్ లోకి వెళ్ళి అక్కడ మనకేంటంటే ఒక ఓపెనింగ్ అనేది ఫామ్ అవుతుంది. మనకి నార్మల్ గా వెంట్రికల్స్ రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్ రెండింటికి మిడిల్ లో ఉండే దాన్ని ఏమంటాము? ఇంటర్ వెంట్రికులర్ గ్రూవ్ అంటాం. ఆ ఇంటర్ వెంట్రికులర్ గ్రూవ్ ద్వారా ఈ పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ అనేది పోస్టీరియర్ సర్ఫేస్ లో వెళ్తుంది అనమాట. పోస్టీరియర్ సర్ఫేస్ లో ఇది పాస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ అని అంటాము. సో మనకి రైట్ కరోనరీ ఆర్టరీ ఇచ్చే బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి? ఒకటి ఎస్ఏ నోడల్ బ్రాంచ్, ఇంకొకటి రైట్ మార్జినల్ బ్రాంచ్, ఇంకొకటి లెఫ్ట్ పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ. సో కంప్లీట్ గా 3 బ్రాంచెస్ అనేవి మనకి ఇక్కడ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ. సో లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ చూసుకుంటే పాసెస్ ఫ్రమ్ బిహైండ్ ది పల్మనరీ ట్రంక్ ఇంటూ ది లెఫ్ట్ ఏట్రియోవెంట్రికులర్ గ్రూవ్ ఆర్ లెఫ్ట్ కరోనరీ సల్కస్. ఇదేంటంటే మనకి పల్మనరీ ట్రంక్ యొక్క వెనకాల నుంచి, ఇది పల్మనరీ ట్రంక్ అనుకుంటే పల్మనరీ ట్రంక్ యొక్క వెనకాల నుంచి ఇది లెఫ్ట్ ఏట్రియోవెంట్రికులర్ గ్రూవ్ ద్వారా అంటే లెఫ్ట్ కరోనరీ సల్కస్ ద్వారా పాస్ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ అరైజెస్ ఫ్రమ్ లెఫ్ట్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ అయోటిక్ వాల్వ్. లెఫ్ట్ పోస్టీరియర్ అంటే ఏంటి? మీకు ఇందాక నేను అయోటిక్ వాల్వ్ డ్రా చేసి చూపించాను కదా. సో దానిలో మనకి ఏంటంటే ఇందాక యాంటీరియర్ నుంచేమో రైట్ కరోనరీ ఆర్టరీ అనేది మనకి అరైజ్ అవుతుంది. ఇక్కడ పోస్టీరియర్ లో 2 పార్ట్స్ ఉన్నాయి. మళ్ళా లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. మనకి పోస్టీరియర్ లెఫ్ట్ పార్ట్ నుంచి మాత్రమే లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ అనేది అరైజ్ అవుతుంది. రైట్ నుంచి అసలు అరైజ్ అవ్వదు. ఈ పాయింట్ మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అయోటిక్ వాల్వ్ లో లెఫ్ట్ పార్ట్ నుంచి అరైజ్ అయ్యేదాన్నే మనం లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ అంటాం. పోస్టీరియర్ నుంచి అసలు ఏం అరైజ్ అవ్వదు. పోస్టీరియర్ లో రైట్ సైడ్ నుంచి అసలు ఏం అరైజ్ అవ్వదు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే అరైజ్ అవుతుంది. యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ. యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ అనేది రన్స్ త్రూ యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్ సల్కస్, గోస్ టు ది పోస్టీరియర్ సైడ్ ఆర్ డయాఫ్రమాటిక్ సర్ఫేస్, ఎనాస్టమోసిస్ విత్ పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ. అంటే మనకి యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ ఉంది కదా, యాంటీరియర్ సైడ్ ఇంటర్వెంట్రికులర్ అంటే వెంట్రికల్స్ కి మధ్యలో ఉండే ఆర్టరీ అనేది యాంటీరియర్ నుంచి అలా ముందుకెళ్ళి పోస్టీరియర్ సర్ఫేస్ లో మనకి అక్కడ పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ ఉంది కదా. ఇందాక రైట్ కరోనరీ ఆర్టరీ నుంచి ఒక బ్రాంచ్ వచ్చింది మనకి పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ. దాంతో పాటు ఇది ఎనాస్టమోసిస్ అవుతుంది. యాంటీరియర్ నుంచి పోస్టీరియర్ కి వెళ్ళి పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీతో యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ అనేది ఎనాస్టమోసిస్ అంటే అటాచ్ అవుతుంది. నెక్స్ట్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ. ఫ్రమ్ యాంటీరియర్ టు పోస్టీరియర్ or diaphragmatic surface and anastomosis with right coronary artery. సో సర్కంఫ్లెక్స్ ఆర్టరీ అంటే ఏంటి? మనకి ఈ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ దగ్గర నుంచి ఇది ఎరైజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఎరైజ్ అవుతుంది. సో ఇది సర్కంఫ్లెక్స్ అయ్యి అలాగా మనకి రైట్ కరోనరీ ఆర్టరీ నుంచి ఒక బ్రాంచ్ వచ్చింది కదా. సో రైట్ కరోనరీ ఆర్టరీతో ఇది ఎనాస్టమోసిస్ అవుతుంది. పోస్టీరియర్ సర్ఫేస్ లోకి వెళ్ళి పోస్టీరియర్ సర్ఫేస్ లో ఈ రైట్ కరోనరీ ఆర్టరీతో అది ఎనాస్టమోసిస్ అవుతుంది. సో అక్కడ అటాచ్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడతో ఆర్టరీస్ అయిపోయాయి. సో ఇప్పుడు కార్డియాక్ డామినెన్స్. పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ కమ్స్ ఫ్రమ్ రైట్ కరోనరీ ఆర్టరీ, రైట్ కార్డియాక్ డామినెన్స్ 90%. అంటే ఏంటి? ఇప్పుడు మనకి పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ ఏదైతే ఉందో పోస్టీరియర్ సైడ్ నుంచి ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ వచ్చింది కదా ఇక్కడ.
సో ఆ పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ అనేది నార్మల్గా రైట్ కరోనరీ ఆర్టరీ నుంచే వస్తుంది. ఒకవేళ 90% అది రైట్ కరోనరీ ఆర్టరీ నుంచే వస్తుంది. ఒకవేళ అది రైట్ కరోనరీ ఆర్టరీ నుంచి వస్తే దాన్ని రైట్ కార్డియాక్ డామినెన్స్ అంటాము. నెక్స్ట్, పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ కమ్స్ ఫ్రమ్ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ, లెఫ్ట్ కార్డియాక్ డామినెన్స్ 10%. అంటే ఇప్పుడు మనకి ఒకవేళ రైట్ కరోనరీ ఆర్టరీ నుంచి కాకుండా ఈ పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ అనేది లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ నుంచి వస్తే దాన్నే మనం లెఫ్ట్ కార్డియాక్ డామినెన్స్ అంటాం. ఇది ఒక 10% కేసెస్ లో జరుగుతుంది. నెక్స్ట్, క్లినికల్ ఎనాటమీ. బ్లడ్ అండ్ ప్లాస్మా ఫ్లోస్ ఇన్ ది ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఆర్టరీస్ అండ్ వెయిన్స్ లో బ్లడ్, ప్లాస్మా రెండు ఫ్లో అవుతాయి. 5 layers of blood passes through the arteries and veins. ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ద్వారా 5 layers of blood అనేది పాస్ అవుతుంది. ఇన్నర్ మోస్ట్ లేయర్ ని మనం ఇంటిమా అని పిలుస్తాము. ఇఫ్ దేర్ ఈస్ అ క్లాట్ ఆర్ డిపోజిషన్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ది ఇంటిమా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ థ్రాంబస్. ఒకవేళ మనకి ఫ్యాట్ కానీ లేదంటే క్లాట్ అనేది డిపాజిట్ అయిపోతే మనం దాన్ని థ్రాంబస్ అని చెప్పి అంటాం. ఆ ఇన్నర్ మోస్ట్ లేయర్ ఇంటిమా ఏదైతే ఉందో అక్కడ డిపాజిట్ అయిపోతే దాన్ని థ్రాంబస్ అంటాం. If the thickness of artery or vein increases, it causes the supply of only 2 layers of blood. ఒకవేళ మనకి ఆర్టరీస్ అనేవి ఏంటంటే థిక్గా అయిపోయినాయి అనుకోండి, ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ, సో దానివల్ల 2 layers ఆఫ్ బ్లడ్ మాత్రమే సప్లై అవుతుంది. 5 layers నార్మల్గా సప్లై అవ్వాలి, కానీ ఇక్కడ 2 layers మాత్రమే సప్లై అవుతుంది. దీస్ 3 కండిషన్స్ కాజ్ ఇన్ యాంజినా పెక్టోరిస్ హార్ట్ పెయిన్. ఈ కండిషన్స్ లో ఏది వచ్చినా సరే హార్ట్ దగ్గర పెయిన్ రావడం జరుగుతుంది. దిస్ కాజెస్ స్టాప్ ఆర్ డెత్ ఆఫ్ హార్ట్ ఫంక్షనింగ్. దీనివల్ల హార్ట్ అనేది అంటే హార్ట్ బీట్ అనేది స్టాప్ అయిపోవచ్చు, లేదనుకుంటే హార్ట్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోవచ్చు. నోట్స్ ప్రొవైడ్ చేస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేసేయండి.